హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి క్లర్క్ స్థాయి ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు. అర్హత వచ్చేసి మనకి 12th డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరి యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఐసీఎంఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఒక నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. మనకి ఒక నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్కి సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 19 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పైన మనకి 35,400 అయితే ఉంది కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 55,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదే మనకి ఒక టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 19,900 ఉంది కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 35,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే 18,000 ఉంది కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 30,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకి బేసిక్ శాలరీ చూసుకొని. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 12th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అయితే చూసుకుందాం. అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం మినిమం 3 years బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఇది ఎనీ డిసిప్లిన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి ఈ యొక్క వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి మనకి ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారని చెప్పాను కదండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఆర్ ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. సైన్స్ 1 of the సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. 55% అయితే మార్క్స్ అయితే తెచ్చుకొని ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఒక డిఎంఎల్టీకి సంబంధించి మనకి ఒక కెమికల్ టెక్నాలజీకి సంబంధించి మనమైతే ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే ఉండాలి. 10th అయితే 50% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఆర్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుందండి. 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 1/4 అంటే 0.25
మార్క్స్ అయితే మనకి డిడక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. దీని డీటెయిల్ సిలబస్ అయితే మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఏజ్ లిమిట్ దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ అయితే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మనకి ప్రొవిజనల్ పీరియడ్ మామూలుగా అందరికీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఉంటాయి కదండి, అలాగే మనకి 2 years అయితే ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉండదని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మీకు ఏమైనా డీటెయిల్ సిలబస్ కావాలి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క పోస్టులకి అయితే డీటెయిల్ సిలబస్ అయితే చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చింటాను, అక్కడికి వెళ్ళి కానీ లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.